ఇటీవల కాలంలో దేశీయ ఎయిర్లైన్స్ సేవలు అధ్వాన్నంగా ఉన్నాయని ప్రయాణికులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. గత ఆదివారం నాడు ఇండిగో ఫ్లైట్ పైలట్పై ప్రయాణికుడు దాడి చేసిన ఎపిసోడ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ప్రస్తుతం దేశీయ విమానయాన రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. వాటిలో విమానాలు ఆలస్యంగా నడవడం, క్యాన్సిలేషన్స్, పేలవమైన సర్వీసులు, సిబ్బంది వేధింపులు ఎక్కువయ్యాయి. విమానయాన రంగంలో ఏకఛత్రాధిపత్యం జాడ్యం ఎక్కువైంది. ఇండిగోతో పాటు టాటాలు మెజారిటీ మార్కెట్ వాటాను దక్కించుకున్నాయి. దీంతో వీరు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. దేశీయ పౌర విమానయాన రంగం గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. దేశీయ పౌర విమానయాన రంగంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రయాణికులకు షాక్కి గురి చేస్తున్నాయి. ఆదివారం ఇండిగో విమానం తీవ్రమైన జాప్యం కారణంగా ప్రయాణికుడు పైలట్పై చేయి చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో మంచు కారణంగా విమాన ప్రయాణాలు తీవ్ర జాప్యం కావడమే కాకుండా చివరి నిమిషంలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రద్దు చేయడంతో ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారు ఎయిర్లైన్స్ యాజమాన్యాలపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ప్రయాణికులు ఆన్లైన్లో ఎయిర్లైన్ సర్వీసుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా విమానాలు ఆలస్యంగా నడవడం, సర్వీసుల్లో నాణ్యత లోపం, వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని వాపోతున్నారు. ఆదివారం నాడు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అస్తవ్యస్తమైన పరిస్థితులు కనిపించాయి. డజన్ల కొద్ది విమానాలు ఆలస్యంగా నడిచాయి. పొగమంచు కారణంగా వేలాది మంది ప్యాసింజర్లు కొన్ని గంటల పాటు ఓపికగా వేచి చూడాల్సి వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సోమవారం నాడు ఎయిర్లైన్స్ కు కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీడింగ్స్ ను అమలు చేయాలని సూచించింది. వాతావరణం అనుకూలించక తీవ్రమైన జాప్యం కారణంగా విమానాలు రద్దు గురించి కొన్ని సూచనలు చేసింది. ఇటీవల కాలంలో పొగమంచు కారణంగా ఇండియన్ ఏవియేషన్ ఇండస్ట్రీ పరిస్థితి దారుణంగా తయారయ్యింది. అది కాకుండా దేశీయ మార్కెట్లో కేవలం 2 విమానయాన సంస్థలు హవా నడిపిస్తూ ఉండడంతో ప్యాసింజర్లకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం చూస్తే 10 మందిలో 9 మంది గత 24 నెలల కాలంలో చూస్తే ఎయిర్లైన్ ప్రయాణికులకిచ్చే వసతులను క్రమంగా కోత విధిస్తూ పోతుందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ లో ఫిర్యాదు చేశారు. గతేడాది అక్టోబర్ నుంచి లోకల్ సర్కిల్స్ లో ఫిర్యాదుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ప్రయాణికుల నుంచి ఛార్జీలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఫ్లైట్స్ క్యాన్సిలేషన్, విపరీతమైన జాప్యాలు, విమానాల్లో ఎక్కకుండా అడ్డుకోవడం, లగేజ్ డ్యామేజ్ చేయడం, విమానాల్లో ఆహార పానీయాల ధరలు అధిక ధరకు విక్రయించడం, గుట్టుచప్పుడు కాకుండా బోర్డింగ్ గేట్స్ మార్చడం, చెక్ ఇన్ కౌంటర్ వద్ద సిబ్బంది దురుసు ప్రవర్తన లాంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున అందుతున్నాయి. అయితే ఈ ఫిర్యాదుల సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల సందర్భంగా లోకల్ సర్కిల్స్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. దేశంలోని 284 జిల్లాల నుంచి 25,000 మంది తమ ఫిర్యాదులు పంపించారు. ఈ సర్వేలో పాల్గొన్న చాలా మంది ప్రస్తుతం దేశీయ విమానయాన రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని అంగీకరించారు. అయితే దేశీయ విమానయాన రంగంలో కేవలం 2 ఎయిర్లైన్స్, ఒకటి ఇండిగో, రెండోది టాటా గ్రూప్ నకు చెందిన ఎయిర్లైన్స్ పెద్ద ఎత్తున మార్కెట్ వాటాను దక్కించుకున్నాయి. దీంతో వీరు ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారయ్యింది. అదే సమయంలో చిన్న ఎయిర్లైన్స్ తమ వాటా పెంచుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పోటీని తట్టుకోలేక గోఫస్ట్ విమానయాన సంస్థ గతేడాది మేలో మూతపడింది. మరో బడ్జెట్ ఎయిర్లైన్ స్పైస్ జెట్ విషయానికొస్తే గత 3 త్రైమాసికాల నుంచి చేతిలో డబ్బు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దీనికి అదనంగా దేశంలోని పలు కోర్టుల్లో కేసులను ఎదుర్కొంటోంది. ఇండియన్ ఏవియేషన్ రంగంలో 90% మార్కెట్ ను 2 కంపెనీలు అంటే ఇండిగో, టాటాలు దక్కించుకున్నాయి. ఇక ఇండిగో 63% మార్కెట్ ను దక్కించుకుంటే టాటా గ్రూప్ మిగిలిన వాటా దక్కించుకుంది. టాటాల విషయానికొస్తే ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విస్తారాలున్నాయి.
ఈ విమానయాన సంస్థలన్నీ కలిపి 25% వాటా దక్కించుకున్నాయి. ఇక ఆకాశ ఎయిర్ గతేడాది ప్రారంభించింది. దీని వాటా 4.2% కాగా స్పైస్ జెట్ వాటా మాత్రం కేవలం 5% మాత్రమే. మార్కెట్లో ఏకఛత్రాధిపత్యంతో నడిపిస్తున్న ఇండిగో టాటా గ్రూప్ ప్యాసింజర్లకిచ్చే వసతుల్లో కోత విధిస్తూ పోతుందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక దేశీయ విమానయాన రంగంలో నిలదొక్కుకోవడం అతి సవాలుతో కూడుకున్న అంశం. గత 5 సంవత్సరాల నుంచి చూస్తే సుమారు డజన్ ఎయిర్లైన్స్ నష్టాల పాలై మూతపడ్డాయి. అదే సమయంలో దేశంలో ఎయిర్ ట్రాఫిక్ మాత్రం గణనీయంగా పెరుగుతోంది. ఎయిర్ ట్రాఫిక్ విషయానికి వస్తే ఏడాది ప్రాతిపదికన చూస్తే గతేడాది 8.34% పెరిగి 15.20 కోట్లకు చేరింది. అదే సమయంలో ఎయిర్లైన్స్ నష్టాల విషయానికి వస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్లైన్ ఇండస్ట్రీ నష్టాలు 17,000 నుంచి 17,500 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అయితే రాబోయే రోజుల్లో ఈ నష్టాలు 3,000 నుంచి 5,000 కోట్లకు దిగి రావచ్చని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ప్రస్తుతం ప్యాసింజర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు విమానాలకు వినియోగించే ఇంధనంతో పాటు డాలర్ మారకంతో రూపాయి స్థిరంగా ఉండడం కూడా ఎయిర్లైన్స్ కు కలిసొచ్చే అంశాలు. ఈ ఏడాది దేశీయ విమానయాన సంస్థలు అదనంగా 154 విమానాలను జత చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయ ఎయిర్లైన్స్ కొత్త విమానాల కోసం ఎయిర్ బస్, బోయింగ్లకు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చిన విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ఆ కంపెనీలు విమానాలను డెలివరీ చేస్తున్నాయి. ఇండస్ట్రీ నిపుణుల విషయానికి వస్తే ఎయిర్లైన్స్ ఛార్జీలు పెంచితే ప్రయాణికులు విమానాలకు బదులుగా కార్లో తమ సెలవులను గడపడానికి వెళ్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్స్ప్రెస్ వేలు లేదా వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. 1000 కిలోమీటర్ల దూరాన్ని వీరు సులభంగా విమాన ప్రయాణానికి బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ సెలవులను గడుపుకోవడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం నాడు జరిగిన పరిణామాల పట్ల పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా స్పందించారు. విమాన సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే సమయంలో పొగమంచు వల్ల జాప్యం జరిగితే ప్రయాణికులకు ఖచ్చితమైన సమాచారం అందించాలని కోరారు. ఢిల్లీలో అదనంగా 4వ రన్వేను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా బలపడుతోంది. అదే సమయంలో విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి విమానయాన సంస్థల ఆగడాలను అరికట్టాలని ప్యాసింజర్లు కోరుతున్నారు.